అందరికీ నమస్కారం. నేను థంబ్‌నెయిల్‌లో పెట్టింది మీరంతా చూసుంటారు. మార్చి 11వ తేదీ అసలైన ఫ్రెండ్‌షిప్ డే ఏంటి అని మీకు సందేహం కలిగి ఉంటుంది. దానికి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామనుకుంటున్నాను. రీసెంట్‌గా 'ఛావా' మూవీ రిలీజ్ అయింది. మీలో చాలామంది చూసే ఉంటారు. మేము కూడా చూసాము. అయితే సంభాజీ మహారాజ్ గారిని ఎంత క్రూరంగా అతను ప్రాణాలతో ఉండగానే అతని శరీరావయవాల్ని కత్తిరిస్తూ ఎంత క్రూరంగా చంపారు అనేది ఆ మూవీలో కొంతవరకు చూయించారు. పూర్తిగా చూయించలేకపోయారు. బహుశా సెన్సార్‌కి సంబంధించిన సమస్యలు ఏవైనా వాళ్ళకు ఉండుంటాయి. కానీ వాళ్ళు ఎంత మాత్రమైతే చూయించారో అది కూడా చాలా అంటే అసలు చూడ్డం చాలా కష్టంగా ఉంది. అలాంటి బాధల్ని ఆ మహాపురుషుడు అనుభవించి చనిపోయారు. అయితే అదే సమయంలో అతనితో పాటు అతని స్నేహితుడైనటువంటి కవి కలష్ కూడా అదే విధమైనటువంటి బాధల్ని అనుభవించి ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ ప్రాణాల్ని కోల్పోయింది ఇవాళటి రోజే, మార్చి 11వ తేదీని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సంభాజీ మహారాజ్ అయితే అతను ఒక రాజు. ఆ రాజుతో తనకు కావలసిన విషయాల్ని ఒప్పించాలి అని ఔరంగజేబ్ ప్రయత్నించాడు. అందులో సంభాజీ మహారాజ్ అసలు ఊహకందని రీతిలో ఒక మెసేజ్ మనకు అందించాడు. అంటే జీవించి ఉండగానే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నా కూడా తన ధర్మాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధపడలేదు. అది కేవలం తన ఒక్కడి కొరకు, తన యొక్క స్వాభిమానం కొరకు మాత్రమే కాదు, తన తరువాత తరాల వాళ్ళు ఆ మృత్యువు గురించి అతనిని ఎంత చిత్రహింసలు పెట్టారో దాన్ని విని ప్రేరణ పొంది అలాంటి స్థితిలో కూడా తమ ధర్మాన్ని వదులుకోవద్దు అని ఒక ప్రేరణ కలిగించడానికి తను అలాంటి నిర్ణయం తీసుకుని ఉండుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కవి కలష్ అయితే రాజు కాదు. అయినప్పటికీ చావులో కూడా, మృత్యువులో కూడా తన స్నేహితుణ్ణి ఒంటరిగా వదలనటువంటి ఒక స్నేహితుడు, నిజాయితీ గల స్నేహితుడు. అటువంటి స్నేహము మనం ఊహించలేము. అలాంటి మహాపురుషుణ్ణి మనము ఇవాళ తప్పకుండా గుర్తుకు చేసుకోవాలి వాళ్ళని. వాళ్ళ స్నేహానికి అసలైన నివాళి అర్పించాలి అంటే ఈ మార్చి 11వ తేదీని మనము వాస్తవమైన ఫ్రెండ్షిప్ డేగా గుర్తించాలి. గుర్తిస్తారా? గుర్తించరా? ఎవరు గుర్తించాలి? ఎవరు జరుపుకోవాలి ఫ్రెండ్షిప్ డేగా? ఇదంతా తరువాత విషయం. మొదట మనము మార్చి 11వ తేదీని గుర్తు చేసుకోవడం, ఈ రోజున సంభాజీ మహారాజ్ గారు అలాగే కవి కలష్ గారు చేసినటువంటి త్యాగాన్ని గుర్తుకు చేసుకొని దీని గురించి చర్చించడం ప్రారంభిస్తే ఇవాళ కాకపోతే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే వాస్తవమైన ఫ్రెండ్షిప్ డే మార్చి 11వ తేదీ అనేది మనము వ్యావహారికంగా జరుపుకోవడం ప్రారంభిస్తాం. మీ అందరి దృష్టి ఇటువైపు కాస్త మరల్చాలి అని నాదొక చిన్న ప్రయత్నం ఇది. దానితో పాటు ఆ మహాపురుషులకి నేను ఈ విధమైన ఒక చిన్న నాకు తోచిన ఒక చిన్న పని చేసి, అంటే ఈ ఆలోచనను ప్రజలకు కలిగించడానికి, ప్రజలు అనేంత పెద్ద మాట నేను వాడను, ఇది చూస్తున్నటువంటి వారిలో ఈ ఆలోచనను కలిగించి నా వంతు చిన్న నివాళి అర్పిస్తున్నాను అని నేను భావిస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేయమని ఒక
చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. అంతే అండి. నమస్తే.